డివిజిబిలిటీ రూల్స్ నుంచి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీలో అడిగిన క్వశ్చన్ చూద్దాం. A number r when divided by 8 leaves remainder 3. What will be the remainder when r square plus 6r plus 7 is divided by 8? సో ఏం చెప్తున్నారు ఇందులో, ఒక నెంబర్ ఏదో ఉంది r, 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 ఇచ్చింది. ఓకే, అయితే ఈ మొత్తాన్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అని అడుగుతున్నారు. ఓకే, సో దీనికి మనం రెగ్యులర్ మెథడ్ అంతా చేసే బదులు సింపుల్గా మనం ఒక సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో ఒక నెంబర్ని మనమే పిక్ చేద్దాం సో దట్ 8తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వచ్చేలాగా. ఓకే, 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 రావాలి. సో ఇట్లా రాగలిగే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 8తో డివైడ్ చేస్తే మనం 11 తీసుకున్నాం అనుకోండి, 11ని 8తో డివైడ్ చేస్తే 3 మిగులుతుంది కదా, ఇదే స్మాలెస్ట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, 8 to 16, 16 + 3 19 తీసుకుంటే మళ్ళీ మనకి 3 రిమైండర్ వస్తుంది. ఇట్లా చాలా నెంబర్స్ ఉంటాయి. అయితే మనం ఇందులో స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ అయితేనే తీసుకుందాం. ఓకే, అసలు ఆ నెంబర్ 11 అని అనుకుందాం. ఆర్ వాల్యూ ఈజ్ 11, 8తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వచ్చింది. ఇప్పుడు ఆర్ ప్లేస్లో మనం 11 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, 11² + 6 × 11 + 7. దీన్ని 8తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. సో దిస్ 121, 66 and 7 యాడ్ చేస్తే 1 + 6 7 + 1 14, 2 + 6 8 + 1 9, 194. దీన్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, సో 8 to 16 34, 4 times 32. సో రిమైండర్ ఇస్ 2.